బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు సర్వం సిద్ధమైంది. ఇవాళ వరంగల్ వేదికగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. నాటి టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. నేడు 25వ ఏట అడుగు పెడుతున్న తరుణంలో ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కారు పార్టీ. ఈసారి ఎన్నడూ లేని విధంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా మరోసారి తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ చెబుతుంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రం నలుమూలల నుంచి గులాబీ నేతలు కార్యకర్తలు తరలివచ్చేలా భారీ సమీకరణ ఏర్పాట్లు చేశారు. సభకు లక్షలాది మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు. ఉద్యమ అధికార ప్రతిపక్ష పార్టీగా 24 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ నేటి సభతో తన సత్తా చాటాలని చూస్తుంది. అందుకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్ అంతా ఓరుగల్లు బాట పట్టింది. ఈ సభకు భారీ సమీకరణతో పాటు పార్టీకి మళ్లీ ఊపు వచ్చేలా సభ జరగనుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇక సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగమే హైలైట్ గా నిలవనుంది. ఈ రజతోత్సవ సభ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, అధికార పార్టీపై ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారనే దానిపై ఇవాళ కేసీఆర్ ప్రసంగంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు రజతోత్సవ సభ నిర్వహించనున్నారు వరంగల్లో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే వాసు కూడా సిద్ధంగా ఉన్నారు. మొదట రమేష్ చెప్పండి, అయితే రజతోత్సవ సభకు సంబంధించి కూడా రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్, చూడొచ్చు. ప్రస్తుతం మనం సభా ప్రాంగణంలో ఉన్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి వాతావరణం కనపడుతుంది. మనం చూడొచ్చు, వేలాది ఎకరాల్లో ఎక్కడ చూసినా కానీ పూర్తిగా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలోని నలుమూలల నుంచి కూడా అంతా జెండావిష్కరణలు చేసి కూడా ర్యాలీని కూడా ప్రారంభించడం జరిగింది. వాహనాలు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి, దూర ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అంతా ఒక పండగ వాతావరణం అయితే కనపడింది చెప్పవచ్చు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ రజోత్సవ సభ గతంలో ఎప్పుడు కూడా పార్టీ ఆవిర్భావ సభలో 24 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున సభ ఎప్పుడు కూడా నిర్వహించలేదని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, సభా ప్రాంగణం చూస్తే వేలాది ఎకరాల్లో కూడా మొత్తం సభ ప్రాంగణం కానీ అదేవిధంగా పార్కింగ్ కానీ అన్ని వసతులు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా కేసీఆర్ మీటింగ్ పైయే, కేసీఆర్ సభపైయే ఉందని చెప్పవచ్చు. కేసీఆర్ ఎందుకంటే గతంలో మనం చూడడం జరిగింది, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తుంది. 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని పూర్తిగా చూపే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. గతంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగ సభ వేదిక మాట్లాడింది చాలా తక్కువ అని చెప్పవచ్చు. గతంలో నల్గొండ జిల్లాలో కేఆర్ఎంబి కృష్ణా జలాలపై ఒక బహిరంగ సభ నిర్వహించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల కాన్వాసింగ్ లో కూడా ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ పాల్గొనలేదు. కానీ మొదటిసారిగా ఎప్పుడైతే పార్టీ ఆవిర్భావ వేడుక రజోత్సవ వేడుక వేళ కూడా ఒక పెద్ద బహిరంగ సభనైతే నిర్వహించడం జరిగింది. 10 లక్షల పైగా కూడా జనాలు వచ్చే అవకాశం కనపడుతుంది. నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తం పార్కింగ్ స్థలంలో చూసినట్లయితే వేలాది ఎకరాల మొత్తం ఒక 50,000 వాహనాల వరకు కూడా పార్కింగ్ కు ఏర్పాటు చేస్తారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు ప్రసంగించే అవకాశం కనపడుతుంది. మొత్తం మీద ఇప్పటికే చాలా వరకు శ్రేణులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి పార్టీ ఫౌండర్ ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. చెప్పండి, మీరు 24 వసంతాలు కూడా మొత్తం మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చూస్తున్నారు. గతంలో ఎప్పుడు అంత లేదు, ఇవాళ రజతోత్సవం అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కారణం ఏంటి? 2 విషయాలు మీ ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకటి, మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి వ్యక్తిత్వం, బాధ్యత, భరోసా, భవిష్యత్తు, వారి మనస్సు, వారి యుక్తి, వారి శక్తి, బాధ్యతతో నిండిన తర్వాత భవిష్యత్తుతో కోసము భరోసాగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి, శక్తి, యుక్తి కలిగినటువంటి ఒక నాయకుడు. వారు ఈ తెలంగాణ రాష్ట్రం సర్వ సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ పార్టీ పుట్టుకతోనే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పుట్టుకతోనే పోతుందనే ఉద్దేశంతో
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక విషయం ఇవాళ మీటింగ్ విషయానికి వస్తే వరంగల్ జిల్లా మరి ఉద్యమ కార్యకర్తగా ఇవాళ 1550 ఎకరాల స్థలం, ఇది టోటల్ ఉన్నటువంటి ఇక్కడ స్థలము 1550 ఎకరాల స్థలం. ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఒక సమావేశానికి సంబంధించినటువంటి ఈ స్థలము దాదాపు 200 ఎకరాలు. ఈ టోటల్ 200 ఎకరాలు సభాస్థలి, మీటింగ్ పబ్లిక్ వచ్చేటువంటి స్థలం. ఈ స్థలంలో తర్వాత రైట్ సైడ్కు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు హైదరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడికెక్కడికి కూడా పార్కింగ్ స్థలాలు కేటాయించినటువంటి పరిస్థితి. ఇవాళ పూర్తిగా ఏర్పాట్లు సభాస్థలి కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు జరిగినాయి. దాదాపు మేమేమనుకుంటున్నాం, సింహగర్జన కానీ ఇక్కడ వరంగల్లో జరిగినటువంటి 20 లక్షలు 25 లక్షల జనంతో వచ్చినటువంటి సమావేశాలు గతంలో మా పార్టీ చేసింది. ఇవాళ కరీంనగర్లో చేసినాం, వరంగల్లో చేసినాం. ఇవాళ వరంగల్లో కూడా ఈ ప్లేస్ ఆయనకు వరంగల్ అంటే మొదటి నుంచి కేసీఆర్ గారికి చాలా ఇది ఉద్యమాల కిల్లా అనేటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వరంగల్ జిల్లా ప్రాంతంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ స్థలం కూడా నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అనుకునేది, ఒక సీనియర్ కార్యకర్తగా నేను అనుకునేది ఏంటంటే, ఇవాళ జనంలో ఉన్నటువంటి స్పందన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల వైఫల్యాలు, ఆ వైఫల్యాల మీద జనంలో ఇప్పటికే కూడా పూర్తిగా ప్రజల్లో ఒక కార్యక్రమం వచ్చింది. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే 10 లక్షలు, దాదాపు 10 లక్షల మంది సభకు హాజరైతున్నటువంటి ఒక విశ్వాసంతో మేము ఉన్నాం. దానికి మా పార్టీ పక్షాన వెహికల్స్ పెట్టాం. తర్వాత కొంతమంది నిస్వార్థంగా అందరూ వస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా సభ విజయవంతమై ప్రజా సంక్షేమ కార్యక్రమాల వైపు కేసీఆర్ గారి స్పీచ్ వినాలని, కేసీఆర్ సారు రావాలి కావాలని ప్రజల నినాదం, ప్రజల కోరిక. మహిళా కార్యకర్తలు ఉన్నారు, చెప్పండి. నేడు వరంగల్ ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. అయితే బీఆర్ఎస్ సభ జరగబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగానికి సంబంధించి కూడా అంతా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అని చెప్పుకోవచ్చు. ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వరంగల్ ఎల్కతుర్తి సభకు సంబంధించి కూడా 25 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా ఉత్సవాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు అన్న దానిపైనే అందరి దృష్టి ఉంది. కేసీఆర్ ఎవరిని టార్గెట్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కూడా పెద్దగా కేసీఆర్ బహిరంగ సభలకు వచ్చి కూడా ఆయన మాట్లాడింది లేదు. మరోపక్క వరుస ఫెయిల్యూర్స్, ఏదైతే ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయిన నేపథ్యం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ సభకు సంబంధించి కూడా 16 నెలల కాంగ్రెస్ పాలనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేకపోయింది అన్న అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ ఈరోజు ప్రధానంగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్న నేపథ్యంలో కూడా కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇకపై పార్టీ పైనే ప్రధానంగా దృష్టి పెట్టి పూర్తిగా పార్టీ కార్యకర్తల్లో, క్యాడర్లో కూడా ఆయన ఉత్సాహం నింపే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఈరోజు ఆ ప్రసంగం కూడా పూర్తిగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్గా చేసుకుని కూడా కేసీఆర్ ప్రసంగం ఉండబోతోంది. 5 గంటల ప్రాంతంలో ఆయన 4:30 గంటలకు ప్రారంభమై కూడా 5 గంటల ప్రాంతంలో ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు ప్రత్యేక హెలికాప్టర్లో. ఆ తర్వాత 5 నుంచి 10 గంటల పాటు ఇక్కడ సభ నిర్వహించేందుకు పోలీసుల పర్మిషన్ ఉంది కాబట్టి ఆయన సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది, సుదీర్ఘంగా ఆయన స్పీచ్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కీలక నేతలు మీరు ఒకసారి ప్రధాన ప్రాంగణాన్ని చూపించే ప్రయత్నం చేశాను. ఎంత భారీగా ఈ యొక్క ప్రాంగణం ఏర్పాటు చేశారంటే ఇది బాహుబలి స్టేజ్గా చెప్తా ఉన్నారు. ప్రధాన స్టేజ్కి సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా స్టేజ్ మీదనే ఉండే విధంగా ఆడ చైర్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా డెకరేషన్ చూస్తే కనీసం 300 నుంచి 500 మంది ఆ స్టేజ్ పైన కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటితో పాటు ప్రతి జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా ఆ యొక్క స్టేజ్ మీద ఉండే విధంగా ప్లాన్ చేశారు. మొత్తానికైతే ఒక్కొక్కరుగా సభకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ సభకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 1500 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించి కూడా కేవలం సభ జరిగేటువంటి ప్రాంతమే 200 ఎకరాలు కూడా చెప్తా ఉన్నారు. ఇక పార్కింగ్ సంబంధించి 1000 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి
కార్యకర్తలకు సంబంధించి కూడా 3,000 మంది వరకు అన్ని ఏర్పాట్లు ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా చూసుకునే ప్రయత్నం సాగిస్తుంది. మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సాయంత్రం కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది. అయితే పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా గులాబీ పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎడ్ల బండ్లతో రైతులు, బోనాలు, బతుకమ్మలతో మహిళలు పాదయాత్రగా విద్యార్థులు సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ములుగు జిల్లా రామప్పకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కాలినడకన 100 కిలోమీటర్లు ప్రయాణించి రజతోత్సవ సభకు సంఘీభావం తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఓరుగల్లు గులాబీమయంగా మారింది. రజతోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా శ్రేణులు అయితే సభా ప్రాంగణానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రామప్ప నుంచి కూడా పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్ర చేసుకుంటూ సభా ప్రాంగణానికి వస్తారు. ఓవైపు ఎడ్ల బండ్లతోని, బోనాలు, కోలాటాలతోని వస్తున్నటువంటి శ్రేణులు ప్రస్తుతము మరికొంతమంది పాదయాత్ర కూడా కేసీఆర్ను కలిసి కేసీఆర్తో చెప్పే మాటలు వినడానికి కొంత నూతన ఉత్తేజం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల లోపల కనిపిస్తుంది. ఇక ములుగు నుంచి వస్తున్నటువంటి ఆ బీఆర్ఎస్ శ్రేణుల వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఎన్ని కిలోమీటర్ పాదయాత్ర చేశారు? మేము వెంకటాపూర్ రామప్ప నుండి బయలుదేరినాం. 100 కిలోమీటర్ల దూరం ఉంది. మేము 3 రోజుల నుండి పొద్దున 25వ తారీఖు 6 గంటలకు బయలుదేరినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రయాణిస్తున్నాం. మధ్యలో ఎండపూట చెట్ల కింద పండుకుంటూ ఉంటున్నాం. దారిలో ఎవరైనా వెహికల్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ ఎంతో కొంత మీరు ఇంత పాదయాత్రతో వెళ్తున్నారు కదా, మన కేసీఆర్ బాబు మళ్ళీ సీఎం కావాలని మాకు వాటర్కు చల్ల ప్యాకెట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. వారికి కూడా మేము ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అసలు ఎందుకు ఈ పాదయాత్ర చేస్తూ రావడం? అసలు రజతోత్సవ సభ లోపల ఎందుకు కేసీఆర్ కోసం వస్తున్నారా? నిజంగా మళ్ళీ బీఆర్ఎస్ ఈ స్థాయి లోపల సభ జరుగుతుంది చూడడానికి వస్తున్నారా? అసలు ఎందుకు ఏం సరే, ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పాలన చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలల్లో కనీసం 6 గ్యారంటీలల్లో ఒక 4 పథకాలు కూడా చేర్చలేదు. మేము వాస్తవంగా వ్యవసాయ రైతులము. ఈ రోజులల్లో మాకు రైతు బంధును కూడా ఖచ్చితంగా రైతులకు ఇవ్వక బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేసినాం అంటున్నారు. మాకైతే ఎక్కడైతే మాఫీ అయినట్టు దాఖలాలు కూడా లేవు. ఏ గ్రామంలో కూడా 10, 20 మాఫీ చేసి మొత్తానికి లెక్కలుగా చూపెట్టుడే కానీ మాకైతే మాఫీ అందలేదు. కాబట్టి మళ్ళీ మా బాబు రాజ్యం రావాలనే దాని కొరకు 100 కిలోమీటర్ల పైచిలుకుతోటి మేము నడిచి పాదయాత్ర చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, నిజంగా ఈ 16 ఏళ్ల పాలన లోపల ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదా? ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత మీ శ్రేణి లోపల జోష్ వస్తుందా? మీ నాయకులంతా కలిసి ఇప్పుడు మంచిగా పనిచేస్తారు అనుకుంటారా? మేము మా ప్రాంతం యొక్క ప్రజలు బాగా ఈ రేవంత్ రెడ్డి యొక్క మాటలు ఏదో ఆ తప్పుడు మాటలు, తప్పుడు హామీలను బాగా నమ్మి మేము మోసపోయినమైనటువంటి ఉద్దేశంతో రైతులందరూ బాగా నిరుత్సాహపడుతున్నారు. ఈ రుణమాఫీ అని, రైతు బంధు అని ఇదంతా తప్పుడు మాటలు చెప్పి రైతులను ఒక మోసం గ్యారెంటీ చేసి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈ 16 నెలల పాలన చూసి ఈయన శాతగానోడు, అంత అక్కరానోడు, మాటల మనిషి, తప్పుడు మనిషి, అబద్ధాల మనిషి అనేటువంటి ఆలోచనతోటి అందరూ బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని సరైన బుద్ధి చెప్పాలి, ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే తనకు బాగా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ బాగా ఆలోచనతో ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఆ రైతుల యొక్క ఆలోచన మేరకే మా ప్రాంత రైతులము, మా జడ్పీటీసీ గై రుద్రమాదేవి గారు, అశోకు, ఇలా మా మాజీ మండల్ అధ్యక్షులు అర్జునాయకు, సింగిల్ విండో చైర్మన్స్, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్యమైనటువంటి నాయకులం మేము రామప్ప వెంకటాపూర్ నుంచి 100 కిలోమీటర్ల నుంచి వెళ్ళి సంఘీభావంగా చలో ఎల్కతుర్తి అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని మేము ఇన్స్పైర్ కొరకు ప్రజల యొక్క ఆలోచన మేరకే మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రను దిగ్విజయం చేసి రేవంత్ రెడ్డి యొక్క సర్కారును మెడలు వంచి ఈ పథకాలను అమలు చేసే విధంగా మేము ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నాం. ఆయన తెలంగాణ జాతిపిత అనే ఉద్దేశంతోనే మేము ఆయన పెట్టిన ఈ రజోత్సవ సభకు సంఘీభావం తెలపడానికే మేము అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలలో మోసపోయినాం. కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ బాబు వెంట ఉండి
ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం మెడలు వంచి హామీలు ఇచ్చి ఆయన్ని నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తాడు. తప్పనిసరి అదే మాట ఈరోజు మీటింగ్లో చెప్తాడు. ఆయనకు మేము అండగా ఎక్కడికైనా పర్లేదు. ఈరోజు కూడా ఈ పాదయాత్ర కూడా రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది ప్రపంచవ్యాప్తంగా. అలాంటి గుర్తింపుకు కారణమైన కేసీఆర్ బాపే, అది మా మండలంలో ఉంది. కాబట్టి మేము తప్పనిసరిగా కేసీఆర్ బాబుకు అండగా ఉంటాం మా ప్రాణాలు ఉన్నంత వరకు. కేసీఆర్ బాబే రేపు రాబోయే రోజులలో సీఎం కావాలని ప్రజలలో ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష అనుగుణంగానే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ బాబు సీఎం కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. చూసాం, ఇది బీఆర్ఎస్ శ్రేణి లోపల ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది. కేసీఆర్ వెన్నంటే ఉండడానికే మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. రజతోత్సవ సభకు సంఘీభావంగా కూడా వివిధ రూపాల లోపల అటు సభా ప్రాంగణానికి శ్రేణులు అయితే చేరుకుంటున్న పరిస్థితి. గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు బాగున్నాయి. ప్రస్తుత ప్రభుత్వము సంక్షేమ పథకాలు అందించట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా వాళ్ళపై ఒత్తిడి తెచ్చే వరకు మేమంతా కూడా కేసీఆర్ వెన్నంటే ఉండి పోరాడతామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు సభా వేదిక వద్దకైతే ఒక జోష్తో అయితే వస్తున్న పరిస్థితి.